హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రజెంట్స్ శ్రీలంక యాత్ర. శ్రీలంక యాత్రలో భాగంగా మనం వివిధ ఆలయాలను దర్శించుకుంటూ వస్తున్నాం. శ్రీలంకని కాపాడుతున్నట్టు చెప్పే 5 లింగాల్లో ఒకటైన శ్రీలంక పంచలింగాల్లో ఒకటైన నగులేశ్వరంకి వచ్చాం. ఇక్కడ అమ్మవారు నకలాంబికా దేవిగా పూజించబడుతుంటే అయ్యవారు నగులేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయ విశేషాలని లోపలికి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాము రండి. నాగులేశ్వరం శ్రీలంకలోని మరో అద్భుతమైన శివాలయం గురించి తప్పక తెలుసుకోవాలి. అదే కీరిమలై నాగులేశ్వరం. ఈ క్షేత్రం వెనుక ఉన్న రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. లంకలోని పంచ ఈశ్వర క్షేత్రాల్లో అత్యంత పురాతనమైనది నాగులేశ్వరం. తమిళులు ఎక్కువగా నివసించే జాఫ్నా పట్టణానికి ఈ పుణ్యధామం 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతంలో నాగులముని అనే మహర్షి తపస్సు చేశాడు. ఇక్కడి పవిత్ర తీర్థంలో స్నానం చేయగానే ముంగిస ముఖం నుంచి ఆయన సాధారణ మనిషిలా మారిపోయారట. అందుకే ఈ ఊరికి కీరిమలై అంటే ముంగిస కొండ అనే పేరు వచ్చింది. నగులేశ్వరం కంటే కీరిమలై నగులేశ్వరంగానే దీన్ని శ్రీలంక వాసులు పిలుచుకుంటారు. ఎందుకంటే నగులేశ్వరానికి కీరిమలై తీర్థానికి విడదీరని బంధం ఉంది. కీరిమలై తీర్థంలో స్నానమాచరించి ఎందరో తమ పాపాలను పరిహారం పొందారు. అందులో భాగంగానే యమదగ్ని ముని శివుడి వల్ల ముంగిస రూపాన్ని దాల్చాడు. ఆ ముంగిస రూపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి ఈ కీరిమలై తీర్థంలో స్నానమాచరించి శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి తన ముంగిస రూపం నుంచి తన మామూలు మనిషిగా మారాడు. అలాగే రాముడు, రావణుడు, ముకుంద మహర్షి, ఇంద్రుడు వంటి వాళ్ళు ఎందరో ఇక్కడ తపస్సు చేసి వాళ్ళ పాపాలకి పరిహారాలు పొందారు. అందుకే ఇది కీరిమలై తీర్థం నగులేశ్వర క్షేత్రంగా చాలా ప్రసిద్ధి పొందింది. ఇక్కడికి వచ్చి ఈ కీరిమలై తీర్థంలో స్నానమాచరించి నగులేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎన్ని దోషాలున్నా మనకి తొలగిపోతాయని చాలా ప్రసిద్ధి. కీరిమలై నగులేశ్వర స్వామి కొలువైన గర్భాలయానికి సమీపంలో ఉన్నాము. మీరు ఒక్కసారి గమనిస్తే నా వెనకాల నటరాజస్వామి చూడండి ఎంత వెలుగులింతో కనిపిస్తున్నాడో. ఆయనకి కుడివైపున గర్భాలయంలో నగులేశ్వర స్వామి మహాశివలింగం దర్శనమిస్తుంది. అయితే ఒక్కసారి చూడండి, అసలు ఎంతటి శిల్పకళా సంపద, ఎంత చిత్ర సంపద. ప్రతి ఒక్కరిని సకల రంగుల్లో విరాజిల్లుతున్న ఈ ఆలయం శిల్ప సంపద నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. మన జీవితంలో కొన్ని ప్రదేశాలని ఖచ్చితంగా చూడాలనుకుంటాం కదా, అందులో ఇలాంటి నగులేశ్వరం ఆలయం కూడా ఉండాల్సిందే. ఎందుకంటే అసలు చూపు తిప్పుకొనివ్వని శిల్పకళ, ఎటు చూసినా విగ్రహాలే, అన్ని సకల దేవతలు కొలువై ఉన్నారు ఈ ఆలయంలో. ప్రతి విగ్రహం కూడా చూడముచ్చటగా నిర్మితమై ఉంది. సో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రీలంక యాత్ర చేసినప్పుడు ఖచ్చితంగా నగులేశ్వరం మీ లిస్టులో ఉండేలాగా చూసుకోండి. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి సౌజన్యంతో మనమైతే ఇంత చక్కగా ఎవ్వరూ చూపించని విధంగా మనం ఆలయాలను ఇంత దగ్గర నుంచి లోపల శిల్పకళా సంపదలు జనరల్గా ఎవరికి మనకి పర్మిషన్ ఇవ్వరు. కానీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి సౌజన్యంతో మనం ఇంత లోపలికి ఫస్ట్ మాకు కూడా ఇవ్వలేదు, కానీ దాని తర్వాత మళ్ళీ మనల్ని గుర్తించి, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నగులేశ్వరం టెంపుల్ కమిటీ. ఎవరికి దక్కని ఆపర్చునిటీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికి దక్కింది. ఆలయం లోపల మొత్తం మీరు చూస్తున్నారు, ఇది ఆలయం లోపల ఉన్న శిల్ప సంపద అండ్ వివిధ ఉపమందిరాలు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం పక్కనే ఉన్న కీరిమలై స్ప్రింగ్స్ సహజ నీటి బుగ్గలు. ఈ నీటిలో స్నానం చేస్తే ఎలాంటి మొండి చర్మ వ్యాధులైనా నయమవుతాయని భక్తుల నమ్మకం. ఉప్పునీటి సముద్రం పక్కనే ఉండగా ఈ కోనేరులోని నీరు తీయగా చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. శాస్త్రీయంగా కూడా ఈ నీటిలో అరుదైన ఖనిజ లవణాలు ఉన్నట్లు నిర్ధారించారు. పితృదేవతలకు తర్పణాలు వదిలేందుకు హిందువులు ఇక్కడికి తరలివస్తుంటారు. రావణ బ్రహ్మ స్వయంగా ఇక్కడి నీటిలో స్నానం చేసేవారని 500 ఏళ్ల క్రితమే విజయుడు అనే రాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని చరిత్ర చెబుతోంది. ఎన్నో దాడులను తట్టుకుని నిలబడిన ఈ క్షేత్రం నేటికి ఆధ్యాత్మికతకు నిలయంగా వెలుగొందుతోంది.
మీరు శ్రీలంకకు వెళ్ళినప్పుడు నాగులేశ్వరం ఆలయాన్ని దర్శించడం మర్చిపోకండి. మనం చెప్పుకున్నాం కదా, ఈ ఆలయానికి, నగులేశ్వరం ఆలయానికి ఉన్న అతి పెద్ద ప్రత్యేకత ఇదిగో నా వెనక కనిపిస్తున్న ఈ తీర్థం. ఇదే కీరిమలై తీర్థం. మనం ఇందాక చూసాం కదా, సముద్రానికి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఈ కోనేరు ఉంటుంది. కానీ ఈ కోనేరులో నీరు మాత్రం ఉప్పగా ఉండదు. నిజంగా నేను కూడా టేస్ట్ చేశాను. అస్సలు చాలా తియ్యటి నీరు. సముద్రం ఏమో పక్కనే ఉంది, సముద్రంలో ఉండేది ఉప్పు నీరు. కానీ సముద్రం పక్కన ఉన్న ఈ కీరిమలై తీర్థంలో మాత్రం నీరు చాలా చల్లగా ఉంది, ఎంతో స్వచ్ఛంగా ఉంది పైగా. అయితే దీంట్లో అధిక మొత్తంలో ఖనిజాలు కూడా ఉన్నట్టు శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. మనం ముందు చెప్పుకున్నట్టు నగులముని, అలాగే చోళ మహారాజు కూతురు తమ శాపాలను పోగొట్టుకున్న తీర్థం ఇగో ఇదే, ఈ తీర్థంలోనే. అందుకే ఇప్పటికి కూడా దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, సకల దోషాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ తీర్థానికి వచ్చి స్నానం ఆచరించి మనం ఇందాక దర్శించుకున్న నగులేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలు, సమస్యలన్నీ దూరం అవుతాయని ఇక్కడ ప్రసిద్ధి. అందుకే కోట్లాది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ అమృత తీర్థంలో స్నానమాచరించి తమ పాపాలను పోగొట్టుకుంటూ ఉంటారు. ఈసారి మీరు నగులేశ్వరం వచ్చినప్పుడు ఈ కీర్తిమలై తీర్థంలో స్నానమాచరించకుండా మాత్రం వెందిరక్కండి. చాలా పవిత్ర పుణ్య తీర్థం ఇది.